హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్వేల్ బుల్లోడు. ఈ రోజు వీడియో వచ్చేసి హైదరాబాద్లో జరుగుతున్న కోటి దీపోత్సవానికి వెళ్తున్నాం మనం. అది ఎలా జరిగిందో, ఎలా వెళ్ళాలో, ఏంటి స్పెషల్ అనేది ఈ వీడియోలో చెప్తాను మీకు. ఈ కోటి దీపోత్సవం హైదరాబాద్ లో ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరుగుతుంది. ఇక్కడికి మెట్రోస్, బస్సులు ఉన్నాయి. ఈవినింగ్ కొంచెం ఎర్లీగా ఇక్కడ రీచ్ అవగానే జనాలు చూస్తాను నాకైతే ఒకటి అనిపించింది. విఐపీ టికెట్స్ అంటే ఏదో క్రౌడ్ తక్కువ ఉంటుందని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూస్తే చాలా జనాభా ఉన్నారు. అందరికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే విఐపీ టికెట్స్ లో రావడం చాలా వేస్ట్. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది, అది కాక ప్లేస్ కూడా ఉండదు. జనరల్ గా వచ్చితేనే ఇక్కడ బాగా చూసుకోవచ్చు అని నాకైతే అనిపించింది. ఈ జనాభా ఎలా తొక్కుంటున్నారంటే తిరుపతిలో కంటే దారుణంగా తొక్కుంటున్నారు ఇక్కడ. ఎవరే గానీ విఐపీ టికెట్లు అయితే రావద్దు. ఆ క్యూలో ఉన్నప్పుడు ఒకటే ఫీలింగ్ కలిగింది నాకైతే. ఫైనల్ గా ఎలాగోలా లోపలికి అయితే వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసరికి ప్లేసెస్ అన్ని ఫుల్ అయిపోయినాయి. ఇంతసేపు పడిన స్ట్రగుల్ అంతా ఒక్కసారిగా పరమేశ్వరుని చూడగానే పోయింది. ప్లేస్ అయితే లేక ఎక్కడెక్కడ కూర్చోంటారు అందరు జనాభా అంతా కలిసి. ఇక్కడ ఆ పరమశివుడితో పాటు ఎంతో మంది దేవుళ్ళు కూడా కొలువుతీరి ఉన్నారు ఇక్కడ ఎన్టీవీ, బత్తి టీవీ వాళ్ళ నుంచి వాలంటీర్స్ కూడా వర్క్ చేస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ మీరు కూడా వాలంటీర్ గా చేయాలంటే కార్తీక మాసానికి ఒక 1 month ముందు బత్తి టీవీలో రిజిస్ట్రేషన్ అవ్వాలంట. రోజు కంటే ఈ రోజు భక్తులు చాలా మంది ఎక్కువగానే వచ్చారు, ఎందుకంటే వీకెండ్ వలన. అంతేకాకుండా రోజు కంటే ఈ రోజు డెకరేషన్ చాలా స్పెషల్ గా ఉంది, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంట. దాని వలన సెక్యూరిటీ కూడా చాలా టైట్ గా ఉంది ఇక్కడ. కనీసం ఫోటో తీసుకుంటామన్నా సెక్యూరిటీ ఇక్కడ అలో చేయడం లేదు. ఏమన్నంటే ప్రోటోకాల్ అంటున్నారు. అయితే ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది. ఆ పరమేశ్వరుడే కాకుండా మిగతా విగ్రహాలు కూడా చాలా అందంగా డెకరేషన్ చేశారు ఇక్కడ. ఆ పరమశివుడే కాకుండా మిగతా దేవతామూర్తులు కూడా బాగున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దగ్గరగా చూడడానికి కారణం ఒక బ్రో. తను ఇక్కడ బత్తి టీవీ వాలంటరీగా వర్క్ చేస్తున్నాడు. ఇంతలో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చేసారు. ఈ రోజు సీఎం సార్ బర్త్డే అంటే ప్రతి ఒక్క కార్యక్రమం సార్ చేతుల మీద కానీ జరిగింది ఇక్కడ. చివరికి అందరు దీపాలు వెలిగించడం కూడా స్టార్ట్ చేశారు. బయటికి వెళ్ళడానికి మరో యుద్ధం చేసి బయటకు వచ్చేసాం. అప్పుడే అయిపోలేదు, అసలైన యుద్ధం మళ్ళా మొదలైంది. ఇది దేనికోసం అంటే ప్రసాదం కోసం. ఫైనల్ గా తీసుకొని బయటకు వచ్చేసా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఉంటాను. బాయ్. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరు బద్దెల బుల్లెట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయి, ఇది మన అందరి ఛానల్.